సార్ ఇంతమంది స్టార్స్‌తో వర్క్ జేశారు. బట్ మీరు ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాత్రం చాలా ప్రత్యేకంగా మాట్లాడతారు. అంటే మీ రిలేషన్ గాని, మీరు ఆయనతో ఒక 4 సినిమాలు వర్క్ చేశారు. సో, ఆ బాండింగ్ కాస్త చెప్తారా? ఎలా సెట్ అయింది అని? అది చెప్పా కదా, అది ఎలాగా అంటే సాంబా హ్మ్. సాంబా నుంచి స్టార్ట్ అయింది. కొంతమంది కనెక్ట్ అవుతాం హ్మ్. పర్సనల్ లెవెల్లో. స్టారా కాదా ఇంకోట సెకండరీ. తారక్ స్టార్ కాకపోయినా నా ఫ్రెండ్షిప్ అంతే. హ్మ్. తారక్ అన్నోడు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా నా పరిచయం అయ్యి ఉంటే నా ఎమోషన్ టువర్డ్స్ హిమ్ ఇంతే ఉంటుంది. సార్. తను స్టార్ అవడం వల్ల, పెద్ద స్టార్ అయిపోవడం వల్ల మాకు ఇంకా దూరం పెరిగింది. హ్మ్. దూరం పెరిగిన నేను కలవట్లేదు. బిజీ అవ్వడం. మీరు బిజీ, ఆయన బిజీ అవ్వడం. హ్మ్. హ్మ్. ఈజ్ టూ బిజీ. హ్మ్. తర్వాత తను నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డిస్టర్బ్డ్, ఇది ఆ సినిమా ఇది వదిలే, మనం డిస్టర్బ్ చేయకూడదు. హ్మ్. నేను దూరంగా ఉండి కూడా నేను అతని దగ్గరగా ఉండగలను ఆలోచనలతోటి. సార్. తారక్ అయినా అంతే, పవన్ కళ్యాణ్ అయినా అంతే, సార్. ఇద్దరితోటి ఓకే. సో నా థాట్స్లో ఉన్నాడు కదా. సార్. పొద్దున్న లేస్తే సార్. థాట్స్లో ఉంటేనే చాలు, అతని స్నేహితుడి కింద లెక్క. మనం ఒకరిని గుర్తు చేసుకొని ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, పోనీ ఇదేంటి బాగా జరగాలి అంటే అది కూడా స్నేహమే. సార్. పొద్దున్న లేచి గంట మాడుకొని సాయంత్రానికి కూర్చొని కలిసి కాఫీలు తాగి రోజులు గడిపితే స్నేహం కాదు. నేను తారక్ కలవక మేబీ 2 years అయింది. బా. బట్ నా థాట్స్లో ఉన్నాడు కదా, స్నేహమే అది. సార్. మీరు అదుర్స్ 2 తీయడం పాసిబుల్ అవుద్దా? అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదైతే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాంటిదే. సార్. ఇప్పుడు ఏంటి, ఎన్టీఆర్ తన స్థాయి ప్రపంచ స్థాయికి ఎదిగిపోయాడు. ఒక ప్రపంచ స్థాయికి ఎదిగిపోయిన ఒక యాక్టర్కి, ఒక నటుడికి మళ్ళీ ఒక పురోహితుడు, ఒక బ్రాహ్మణుడి పాత్ర చేయడం కరెక్టా కాదా? ఇది పాన్ ఇండియా అవుతుందా అవదా? సార్. పాన్ వరల్డ్కి వెళ్ళిపోయిన యాక్టర్ అన్నది మేబీ అతని మైండ్లో ఉందేమో అనేది నా అనుమానం. సార్. బట్ నేనేమంటానంటే మన స్టోరీ స్పాన్ పెద్దదైతే క్యారెక్టర్ అదే. సార్. క్యారెక్టర్ ఇది, మన స్పాన్ పెంచుకుంటాం. సార్. ఓకే. అఫ్కోర్స్ ఇప్పుడు నేను బోని కపూర్ గారికి ఒక సినిమా రాస్తున్నా. సార్. వరుణ్ ధవన్, అర్జున్ కపూర్, దల్జీత్ దోసాంజ్, సార్. 3 హీరోలు. నియర్లీ 300-400 crore ప్రాజెక్ట్ అది. సార్. ఓకే. స్టోరీ నాదే, స్టార్ట్ అవుతుంది సూన్. సో అతని స్టామినాకి తగ్గట్టు, మార్కెట్ స్టామినా, నాట్ యాక్టర్ స్టామినా సార్. తగ్గట్టు ఇదే పాత్రను పెట్టి వరల్డ్ని బిల్డ్ చేసి పాన్ ఇండియా మూవీ కూడా చేయొచ్చు అన్నది నా నమ్మకం. మీకు ఆ స్పాన్ అనేది కొత్తేమో సార్. మీరు సల్మాన్ ఖాన్‌తో వర్క్ చేశారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే తనని ఎక్కడో 'హృతిక్ రోషన్' గారికి కూడా మీరు ఒక కథ చెప్పారు. అది జరగాలని చెప్పి తెలిసింది. అవునవును ఆ! జరుగుతుంది. ఆ! బాబీ డైరెక్టర్. సార్. 'హృతిక్ రోషన్‌తో'. ఎస్, బాబీ డైరెక్టర్గా జరుగుతుంది. ఇప్పటివరకు ఎక్కడన్నా రివీల్ అయిందా ఇది? అయ్యో, ఏంటి చెప్పేశాను ఇప్పుడు నేను. బాబీ డైరెక్టర్ జరుగుతుంది, చెప్పలేదు ఇప్పుడు దాకా, ఇప్పుడు చెప్తున్నా. థ్యాంక్ యూ బాబీ సార్. డైరెక్టర్. థ్యాంక్ యూ. ఇంకా మేము కథ చేసాం. ఓకే. బాబీ, నేను, చక్రి అని మాతో పాటు వాళ్ళతో వేరే సార్. స్క్రీన్ ప్లే. చక్రవర్తి సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. కరెక్ట్, చక్రవర్తి రెడ్డి. అవును. పంతం తీసారు. అవును. అవును. మేము ఒక టీం, మేము ముగ్గురం. సార్. సో కత్తెరి తనకి చాలా బాగా నచ్చింది. చాలా బిగ్ న్యూస్ ఎంత చెప్పారు. నచ్చిందంటే అసలు నువ్వేం తింటావు, హ్మ్. నువ్వేం ఎక్సర్సైజ్ చేస్తావు, హ్మ్. నీకు ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు అని బాబీని లవ్ చేసేసి, రొమాన్స్ చేసేసి హ్మ్. ఒక 1-2 hours హృతిక్ రోషన్. హ్మ్. అందుకని మీరు గ్రేట్, మీరు సౌత్ ఇండియన్స్, మా వాళ్ళు ఈ రేంజ్ ఆలోచించరు, వాళ్ళు ఇది అది ఇలాగా సార్. అది జరుగుతుంది, అది డెఫినెట్ జరుగుతుంది. సో, అంటే మనం కొంచెం స్కిప్ అయ్యాము. బట్ గుడ్ న్యూస్ అయితే తెలిసింది.
సో, మీకు మార్కెట్ స్పాన్ అనేదైతే పెద్ద విషయం గాదు. లేదు అది ఏమన్నా ఇది నాకు అనుమానం మాత్రమే. ఆ! తను ఇప్పుడు మళ్ళీ ఆ బ్రాహ్మణుడి పాత్ర అనేది చిన్నదైపోతుందేమో. స్కేల్ వైజు పాన్ ఇండియా అవుతుందా? అవ్వదా? ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకొని నాతో మాట్లాడేది ఆ టైం తీసుకుంటే ఇద్దరికి కలిసి కూర్చుంటే ముందుకెళ్తుందని నేను 10 మినిట్స్‌లో కన్విన్స్ చేయగలను అని నా నమ్మకం. జరగాలి సార్. వెయిట్ చేస్తున్నా. ఎన్టీఆర్‌ని 100% కన్విన్స్ చేస్తా. చేయగల నమ్మకం అది విని. చేయాలి వద్దో తన డెసిషను. సార్. బట్ చేయగలను. అలాంటి కథ పాయింట్ నా దగ్గర. అదో స్టోకి తగ్గట్టు. సార్. హోప్ సో సార్.